మెగా నైన్ టీవీ. మన దేశంలో దేవుడిపై భక్తి ఎంత బలంగా ఉంటుందో ఆ భక్తి చుట్టూ ముడిపడి ఉన్న సున్నితమైన వివాదాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. దానికి తాజా ఉదాహరణే తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో ఉన్న తిరుపరకుండ్రం కొండ. సుబ్రహ్మణ్య స్వామి కొలువైన 6 ముఖ్యమైన క్షేత్రాల్లో ఒకటైన ఈ కొండపై కార్తీక మాసంలో మహాదీపం వెలిగించడం ఒక పురాతన సంప్రదాయం. కానీ ఈ దీపం వెలిగించే వ్యవహారం ఎప్పుడు ఒక వివాదంగానే మారుతుంటుంది. తాజాగా మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కొండపై దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ సంచలన తీర్పునిచ్చింది. అయితే ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయకుండా దాన్ని సవాల్ చేస్తూ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసలు ఆ కొండపై ఉన్న వివాదం ఏంటి? దీపం వెలిగిస్తే తమిళనాడు ప్రభుత్వానికి ఎందుకు భయం? ఈ అత్యంత సున్నితమైన లీగల్ బ్యాటిల్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? లెట్స్ వాచ్. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ గతంలో జనవరి 6న ఒక కీలక తీర్పును వెల్లడించింది. తిరుపరంకుండ్రం కొండపై ఉన్న ప్రాచీన రాతి స్తంభంపై కార్తీక దీపోత్సవం రోజున దీపం వెలిగించడానికి అనుమతిస్తూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఈ తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. అయితే గతంలో అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం ఆలయ యాజమాన్యం ఈ తీర్పుపై అప్పీల్ చేశాయి. వారి వాదన ఏంటంటే ఆలయం ఉన్న కొండపైనే హజరత్ సుల్తాన్ సికిందర్ బదుషా ఔలియా దర్గా కూడా ఉంది. దీపం వెలిగిస్తే మతపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి, 2 వర్గాల మధ్య సామరస్యం దెబ్బతింటుందని అప్పటికే డిఎంకే ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కానీ హైకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. దీపస్తంభం ఉన్న ప్రాంతం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానిదే అని, ఈ విషయంలో వక్ఫ్ బోర్డుకు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు వచ్చినా కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం సీఎం విజయ్ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడం ఈ వివాదం తీవ్రతను తెలియజేస్తోంది. తమిళనాడులో ఎన్నికలకు ముందు నుంచే ఈ దీపం అంశం హాట్ టాపిక్ గా మారింది. మతపరమైన అంశాలు, సంప్రదాయాలు ఎన్నికల సమయంలో ఎప్పుడూ చర్చకు వస్తాయి. విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉండవచ్చు. ఇది ఒక మతపరమైన సమస్యనో లేదా శాంతి భద్రతల సమస్యను పక్కన పెడితే ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఈ అంశం కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలయం 6వ శతాబ్దానికి చెందినది కాగా దర్గా 14వ శతాబ్దానికి చెందినది. ఈ చారిత్రక నేపథ్యం కూడా వివాదానికి మరింత ఆజ్యం పోస్తుంది. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన కొత్త ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం ద్వారా ఈ సమస్యను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లినట్లయింది. ఇక తాజా పరిణామాలను పరిశీలిస్తే విజయ్ ప్రభుత్వం జూన్ 11న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయడమే ఈ పిటిషన్ ముఖ్య ఉద్దేశం. హైకోర్టు ఆదేశాల ప్రకారం 2026 డిసెంబర్ 1న కార్తీక దీపం వెలిగించాలి. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే ఈ తేదీ మారే అవకాశం ఉంది. తమిళనాడులో ఈ దీపం వివాదం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మదురై ప్రాంతంలో ఈ ఆలయము, దర్గా 2 ప్రసిద్ధి చెందినవి. భక్తులు, స్థానికులు ఈ వివాదంపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సంప్రదాయాలను పాటించాలని కోరుతుంటే మరికొందరు మత సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన తర్వాత దీనిపై తుది తీర్పు వచ్చే వరకు ఈ వివాదం కొనసాగే అవకాశం ఉంది. ఈ వివాదానికి సంబంధించి మరో కోణం కూడా ఉంది. గతంలో డిఎంకే ప్రభుత్వం ఈ సమస్యను ఎలా చూసింది, ఇప్పుడు కొత్తగా వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం దీనిని ఎలా డీల్ చేస్తుంది అన్నది ఇప్పుడు గమనించాలి. ఎన్నికల ముందు ద్రవిడ మున్నెట్ర కళగం కూడా దీపం వెలిగించడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని వాదించి, అయితే ఇప్పుడు తమిళగ వెట్రి కళగం అదే వాదనతో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇది కేవలం ఒక మతపరమైన అంశమా లేక అంతకు మించి రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకున్న నిర్ణయం అనేది చర్చనీయాంశం. ఈ ఆలయానికి, దర్గాకు సంబంధించిన చారిత్రక ఆధారాలు, పురావస్తు శాఖ నివేదికలు కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించవచ్చు. 2 వర్గాల ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూనే న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా తిరుపరకుండ్రం దీపం వివాదం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మత సామరస్యం, సంప్రదాయాలు, శాంతి భద్రతలు అనే 3 ప్రధాన అంశాల మధ్య ఈ వివాదం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది, ఈ వివాదం ఎటువైపు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.